ఒక ఇక్కడ మనకు ముఖ్యంగా శ్రీరాముని కళ్యాణం తర్వాత పున్నమి రోజు బండమీది దోపోత్సవం అని ఘనంగా జాతర జరుగుతుంది. ఆ రోజు చుట్టుపక్కల సాయడం భక్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు దూరం నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ రాముని, ఈ రామునికి సాయడంలో కూడా ఒక రామాలయం ఉంది. అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చేసి దాని తర్వాత మళ్ళీ విగ్రహాలు మళ్ళీ సాయంత్రం తిరిగి మళ్ళీ తీసుకెళ్లి బండమీది దోపు రోజు మళ్ళీ ఉత్సవాలు ఇక్కడికి ఘనంగా తీసుకొచ్చి వచ్చిన భక్తులందరికీ స్వామివారి కృపను కల్పించడం జరుగుతుంది. ఇక్కడ పౌర్ణమి రోజు దోపోత్సవ సేవ జరుగుతుంది. ఈ దోపోత్సవం రోజు స్వామివారి విగ్రహాలు రాత్రి సాయంత్రం సమయంలో ఇక్కడ తీసుకొచ్చి భక్తులకు దర్శనము కలిగించిన తర్వాత ఆ దోపోత్సవం రోజు నైట్ ఇక్కడే స్వామివారి విగ్రహాలు స్టే చేసి పొద్దున్నే స్వామివారి దోపు సేవ చేయడం జరుగుతుంది. ఆ సేవలో స్వామివారి మీద ఉన్న పూలదండలు భక్తులు కొంతమంది వాటిని దొంగలి